హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరుని. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక 30,000లో బెస్ట్ మొబైల్, మీకు ఒకవేళ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఇందులో ఒక సజెషన్ చేసే మొబైల్ వచ్చి చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ మనకి రీసెంట్గా మనకి అమెజాన్లో లాంచ్ అయింది. అలాగే సేల్స్ పరంగా చూసుకుని మాత్రం జూన్ 1కి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీని ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా వర్తబుల్ మొబైల్ అయితే నేను చెప్తున్నాను. ఈ మొబైల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే ఈ మొబైల్ చూసుకున్న మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్నా కూడా, డిజైన్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ప్రైస్ అనేది చూసుకున్న మాత్రం చాలా డీసెంట్ ప్రైస్ అయితే లాంచ్ చేశారు. ఎవరికైతే బేస్ మోడల్ మనకి 8GB RAM 250 వేరియంట్ వచ్చి మాత్రం చాలా ఎక్సలెంట్ ప్రైస్ అయితే లాంచ్ చేశారు. అది వచ్చి మాత్రం 30,000లో లాంచ్ చేశారు కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. విత్ ఆఫర్లో చూసుకున్నాం మాత్రం. అలాగే దీని ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని స్పెసిఫికేషన్ మొత్తం తెలుసుకుందాం. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదని కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏమవుతుందంటే మరికొంతమంది కూడా తెలుసుకుంటారు ఇది మొబైల్ గురించి, ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఫ్రెండ్స్, ఇక తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ చూసుకునే మాత్రం ఇందులో మనకు రెండు రకంగా డిజైన్ అయితే కనిపిస్తుంది. ఒకటి డ్యూయల్ టోన్ డిజైన్ లభిస్తుంది, అలాగే ఒకటి మెటల్ డిజైన్ అయితే లభిస్తుంది. ఆ రెండింటి డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. నాకైతే ఈ రెండింటిలో ఏ డిజైన్ అయితే నచ్చిందంటే మాత్రం డ్యూయల్ టోన్ డిజైన్ అనేది కొంచెం చూనికి లుక్ కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది కాబట్టి నాకైతే ఆ డ్యూయల్ టోన్ డిజైన్ అయితే నాకైతే బాగా నచ్చింది. నా ఒపీనియన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ మొబైల్ తీసుకున్న దానికి కారణం ఏంటంటే దీనికి ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మాత్రం ఈసారి స్నాప్డ్రాగన్ నుంచి 8S 4 Gen ప్రోసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 4.3 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే దీని ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 2.5 మిలియన్ వరకు అయితే క్రాస్ చేసే ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ ఆండ్రాయిడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రోసెసర్ డీటెయిల్స్ కూడా ఒకసారి డిస్ప్లే మీద చూడండి. ఎందుకంటే ఈ ప్రోసెసర్ అనేది చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా సూటబుల్ అవుతుంది. విత్ మనకు ఐక్యూ నుంచి చూసుకుంటే మాత్రం సూపర్ కంప్యూటర్ చిప్సెట్ కూడా లభిస్తుంది కాబట్టి, Q1 చిప్సెట్ కూడా లభిస్తుంది కాబట్టి ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్లో Q1 చిప్సెటే కాదు ఫ్రెండ్స్, మనకి 7000 mAh వరకు అయితే కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. అంటే వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది కాబట్టి మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎంత వేరే లెవెల్ అనుకుంటే మాత్రం 144Hzలో మనకు హెచ్డీలో గ్రాఫిక్స్లో మనం గేమ్స్ ఆడుకుంటే మాత్రం, ఇందులో పబ్జీ లాంటి గేమ్స్ ఆడుకుంటే మాత్రం ఎక్కడ మనకు ల్యాగ్ ఇష్యూస్ కానీ మొబైల్ హీట్ అయ్యే అవకాశాలు అయితే లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 7000 mAh అయితే కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ కూలింగ్ సిస్టమ్. అలాగే మనకు ప్రోసెసర్ కూడా చాలా బెటర్ ప్రోసెసర్ లభిస్తుంది. దీంతో పాటు మనకు గేమింగ్ సపరేట్గా మనకి Q1 చిప్సెట్ ఉంటుంది కాబట్టి చాలా బెటర్ గేమ్ ప్లే అయితే మనకు ఐక్యూ నియో 10లో అయితే మనకి చూసుకోవచ్చు. చాలా బెస్ట్ గేమింగ్ ప్లే అయితే మనకు లభిస్తుంది కాబట్టి ఎవరికైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే అని. అది కూడా మీ బడ్జెట్ వచ్చి 30,000 అని చెప్పుకోవచ్చు. 30,000లో మనకు వాల్యూ ఫర్ మనీ బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఐక్యూ నియో 10 అయితే చాలా బెస్ట్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇందులో డిస్ప్లే స్పెసిఫికేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. విత్ ఫ్లాట్ డిస్ప్లేతో లభిస్తుంది. చూడడానికి ఫ్లాట్ డిస్ప్లే అయినా మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది మనకి ఫ్లాట్ డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం. అలాగే మనకు 144 రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అలాగే మనకు 1.5K రెజల్యూషన్తో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ HDR10+ సపోర్ట్ లభిస్తుంది. అలాగే మనకి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం చాలా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకున్నా కూడా మనకు 5500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది కాబట్టి చాలా సన్లైట్లో కూడా మనకు విజిబిలిటీ అనేది కొంచెం అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఇవి రెండు అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు ఎవరైతే బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నారో వాళ్ళకైతే డిస్ప్లే అయితే సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి గేమింగ్లో కూడా మనకు గ్రాఫిక్స్ అనేది క్లారిటీగా కనబడాలంటే మాత్రం డిస్ప్లే కూడా కొంచెం బెటర్గా ఉండాలి కాబట్టి డిస్ప్లే కలర్స్ కూడా మనకు చాలా బెటర్ కలర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా మనకు డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఇవి రెండు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. నా ఒపీనియన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ రియల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ పరంగా మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది. అలాగే మనకు నైట్ మోడ్ ఉంటుంది కాబట్టి చాలా బెటర్గా మనకు అవుట్పుట్ అనేది ఏదైతే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అందులో చూసుకుని మాత్రం చాలా వేరే ఉంటాయని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుంటే ఫ్రెండ్స్. అలాగే సెకండ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ ఏదైతుందో వీడియో అనేది 4K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ ఒక LED లైట్ కూడా లభిస్తుంది. అది కూడా కొంచెం ఆర్ఆర్ లైట్లో కొంచెం డిజైన్ అయితే చేశారు. దాని డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి ఫ్రెండ్స్. కెమెరా క్వాలిటీ చూసుకున్న మాత్రం కొంచెం బెటర్ క్వాలిటీ అయితే లభిస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కూడా మనకి 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇంక్లూడ్ మనకి ఇది కూడా మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ అవుట్పుట్ అయితే లభిస్తుంది మనకి. ఏదైతే ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా చూసుకుంటే మాత్రం రెండింటిలో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా కొంచెం యూస్ఫుల్గా
ఉంటుంది మనకు. అలాగే మనకి కెమెరాస్ కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి కెమెరా దగ్గర కూడా మనకి తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఐక్యూ నియో 10 చూసుకుంటే మాత్రం నాకైతే కెమెరా ఫీచర్స్ నచ్చినాయి. అలాగే బ్యాటరీ లైఫ్ కూడా ఇంకా చాలా బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. దాని గురించి కూడా తెలుసుకుందాం, బ్యాటరీ గురించి కూడా. అవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం 7000 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ మనకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభించే అవకాశం ఉంది. విత్ టైప్ సి టు టైప్ సి కేబుల్తో పరంగా చూసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా లభించే అవకాశం ఉంది. 7000 mAh బ్యాటరీ కాబట్టి. కాకపోతే 7000 mAh బ్యాటరీగా అయినా కూడా మనకి మొబైల్ అయితే అంత వెయిట్ అయితే ఉండే అవకాశాలు లేవు. కొంచెం లైట్ వెయిట్గా అయితే లభించే అవకాశం ఉంది మొబైల్ అనేది చూసుకుంటే మాత్రం. ఓవరాల్గా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి మనకి ఏదైతే ఐక్యూ నియో 10లో చూసుకుంటే మాత్రం. దీని ప్రైస్ విషయానికి చూసుకుంటే మాత్రం ఈ ఫీచర్స్ అనేవి చాలా అమేజింగ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ యూస్ఫుల్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళైతే దీని అయితే తప్పకుండా లుక్ అయితే మీకు 100% నచ్చుద్ది అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఐక్యూ నియో 9 అయితే ఎంత సక్సెస్ అయిందో మీకు అందరికీ తెలిసిందే. దానికి సక్సెస్ అనేది మనకి ఐక్యూ నియో 10 అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనకు ఇందులో క్వాలిటీ చూసుకున్న మాత్రం వేరే లెవెల్ క్వాలిటీ అయితే లభిస్తున్నాయి. ఫెసికేషన్ చూసుకున్నా కూడా చాలా బెస్ట్ ఫెసికేషన్ అయితే లభిస్తుంది. దీని ప్రైస్ రేంజ్లో చూసుకున్నా కూడా మనకు వాల్యూ ఫర్ మనీ ప్రైస్ అయితే లభిస్తుంది. చాలా బెటర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ ఏదైతే ఉందో మనకి 8GB RAM 120 వేరియంట్ వచ్చి మాత్రం 30,000కి అయితే లభించే అవకాశం ఉంది. అలాగే మనకు ఏదైతే మనకు మిడిల్ వేరియంట్ వచ్చి మాత్రం అది మనకి 8GB RAM 2 వేరియంట్ వచ్చి 31,000కి అయితే లభించే అవకాశం ఉంది. వీటి ప్రైస్ డీటెయిల్స్ అనేది ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏ ర్యామ్కి ఎంత ప్రైస్ అయితే ఉందో మొత్తం క్లారిటీగా డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చింది నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మీరు ఏ రేంజ్లో తీసుకుందాం అనుకుంటున్నారో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఫెసికేషన్ చూసుకున్న మాత్రం ఇందులో ర్యామ్ అండ్ రోమ్ కూడా చాలా బెటర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ బేస్ మోడల్ 8GB కాబట్టి మనకు ఈ ర్యామ్ కెపాసిటీ కూడా మనకి LPDDR5 ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకి FPS నుంచి 4.1 లభిస్తుంది. వీటి ఫీచర్స్ అనేది చూసుకుంటే చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే లభిస్తుంది మనకు. అలాగే మనకి ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినా కూడా Android 15 లభిస్తుంది. ఫన్ టచ్ 15 కూడా లభిస్తుంది. అలాగే వీటి అప్డేట్స్ పరంగా చూసుకున్న మనకి 2+3 years అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూసుకుంటే చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తుంది మనకి. ఇంక్లూడ్ మనకి ఐక్యూ నియో 10లో చూసుకుంటే ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం ఎవరికి సూటబుల్ అనుకుంటే మాత్రం తప్పకుండా ఎవరైతే గేమ్స్ ఆడతారో చూడు, ఎక్కువ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటారో చూడు, వాళ్ళకైతే చాలా బెస్ట్గా వర్తబుల్ అవుతుంది. వాళ్ళైతే 30,000లో బెస్ట్ గేమింగ్ మొబైల్ గురించి ఎదురు చూస్తే మాత్రం దీన్ని అయితే తప్పకుండా తీసుకోండి. ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనకి June 1st అయితే మనకి సేల్స్ విషయానికి అయితే వస్తున్నాయి కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. నచ్చిందా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇంకా ఏమైనా స్కిప్ అయితే మాత్రం తప్పకుండా కామెంట్ అడగండి. వాటి గురించి అయితే మరొకసారి రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఈ మొబైల్ గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. నన్ను అడిగితే మాత్రం ఒకటే మాట చెప్తున్నాను, 30,000లో బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే కళ్ళు మూసుకొని తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఇందులో ఫీచర్స్ అయినా ప్రాసెసర్స్ అయినా చాలా బెటర్గా అయితే లభిస్తుంది. నాకైతే చాలా బెస్ట్గా వర్తబుల్ మొబైల్ అయితే అనిపించింది. ఐపీ రేటింగ్ కూడా చాలా బెస్ట్ ఐపీ రేటింగ్ అయితే లభిస్తుంది మనకి ఐక్యూ నియో 10లో చూసుకుంటే. ఎందుకంటే మనకి IP69 వరకు అయితే రేటింగ్ అయితే లభించే అవకాశం ఉంది కాబట్టి చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మొబైల్ గురించి చిన్న క్లారిటీ వచ్చింది నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు కొంచెం ఎంకరేజ్ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్న టెక్నికల్ తెలుగు మరొక కొత్త మొబైల్ కొత్త ఇంప్రెషన్ గురించి మళ్ళీ కలుసుకుందాం. టాటా బాబాయ్.